Hello, welcome to Latest Wealth. I am Kailash here. I am financial advisor as well as wealth coach. అందరికీ తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒక మన ప్రోగ్రామ్ ఇట్స్ అబౌట్ మైండ్, మనీ అండ్ మార్కెట్. ఒక చిన్న స్టోరీ చెప్పాలనుకుంటున్నాను. చాలా రోజుల క్రితం ఇది ఎప్పుడో జరిగింది. ఒక ఊరికి ఒక ఫేమస్ టెంపుల్ ఉంది. ఆ ఫేమస్ టెంపుల్కి ఏం చేశారంటే చాలామంది వచ్చేవాళ్ళు. వస్తూ ఉంటే ఒక ధనవంతుడు వచ్చాడు. బాగా డబ్బులు ఉన్నాయి ఆయనకి. డబ్బులున్నాయి, వచ్చాడు. ఆ రోజుల్లో తను ఎవరైనా వచ్చి గుడికి వచ్చారనుకోండి, ఆ రోజులాగా ఓయో రూమ్స్, ఫ్యాబ్ హోటల్స్, స్టార్ హోటల్స్ లేవు, ఆన్లైన్ బుకింగ్స్ లేవు. వెళ్ళారంటే గుడి దగ్గరికి వెళ్ళాలి, లేట్ అయిపోయిందంటే ఇంక అక్కడే పడుకోవాలి. అది బీద అయినా, బిక్కి అయినా, ధనవంతుడైనా అందరూ అంతే. చూసుంటారుగా మీరు, పాత గుళ్ళలో వెళ్ళి చూడండి. ఒక గుళ్ళో పెద్ద వరండా లాగా ఉంటుంది, అందరూ అక్కడే పడుకునేసేవాళ్ళు. లేదా గుళ్ళో ఒక సపరేట్ స్పేస్ ఉండేది, ఒక స్థలం లాంటిది, అందరూ అలాగే అక్కడే పడుకునేసేవాళ్ళు. సరే, ఈయన వెళ్ళాడు. పాపం ఈ న్యూ జనరేషన్కి తెలియదులేండి ఇవన్నీ. న్యూ జనరేషన్ ఎక్కడికి వెళ్ళినా ఆన్లైన్లో బుకింగ్స్, ఓయో రూమ్స్, టికెట్ బుక్ చేస్తారు. ఆయన ఆ రోజుల్లో, అందుకే మీరు పాత రోజుల్లోకి వెళ్ళిపోండి. వెళ్ళాడు, వెళ్ళి దర్శనం అయిపోయింది. ఇంకా రాత్రి పడుకుందామని చూస్తే ఆల్రెడీ ఆలస్యం అయిపోయింది. ఇంకా పడుకోవడానికి ఒక సత్రంలోకి వచ్చాడు. సత్రం అంటే న్యూ జనరేషన్ వాళ్ళకి తెలియకపోవచ్చు, ఫ్రీగా ఉండేదన్నమాట. అందరికీ ఫ్రీనే, మళ్ళీ నో టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. ఓకే, ఇప్పుడులాగా ఫ్రీ అని చెప్పి మళ్ళీ టర్మ్స్ అండ్ కండిషన్స్ కాదు. పడుకున్నాడు. తర్వాత ఏం చేశాడు, ఆయన పడుకునే ముందు ఏం చేస్తారు, జనరల్గా గుడికి వెళ్ళినప్పుడు అంతా మంచి మంచి డ్రెస్సులు వేసుకొని వెళ్తారు, నగలు నట్రా వేసుకుంటారు. పడుకునేటప్పుడు ఏం చేయాలి, అన్నీ ఒక మూట కట్టాడు. మై ఫ్రెండ్స్, ఆ రోజుల్లో ఈ విఐపి సూట్ కేసులు, అమెరికన్ టూరిస్టర్లు, శాంసంగ్ లేవు. కాబట్టి మనుషులు వేసుకునే నగలనే ఏదో ఒక బట్టల్లోనో దుప్పట్లోనో చుట్టి మూట కట్టేసేవాళ్ళు. కొంతమందికి న్యూ జనరేషన్కి అది కూడా తెలియదు మూటలు కట్టడం అంటే. అనొచ్చు, సార్ మేము అసలు బట్టలే ఉతుక్కోం సార్, ఆ బట్టలే మేము మూటలుగా వాడుకుంటాం, తిండిగా వాడుకుంటాం అంటే. అది ఆఫ్కోర్స్ బ్యాచిలర్స్ అలాగే కూడా చేస్తున్నారు. మన అందులో తెలుగు వాళ్ళ ఇళ్ళలో ఎక్కడికి పోయినా మూటలుగా బట్టలు కనబడుతూనే ఉంటాయి. ఓకే, ఆయన ఏం చేశాడు, ఆ బట్టలన్నీ కట్టి మూట కట్టి తల కింద పెట్టుకుందాం అనుకున్నాడు. అదే గుడికి ఒక బీదవాడు వచ్చాడు. వాడికి చాలా రోజుల నుంచి డబ్బు సంపాదించాలని ఆశ. పోతే ఏం చేయాలో అర్థం కాలేదు. ఇక్కడికి వచ్చి చూశాడు. ఆయన ఉదయం నుంచి గమనిస్తున్నాడు ఆయన్ని, ఎవరిని, ఆ ధనవంతుడిని. ఓహో, ఇదేదో బాగుంది ఐడియా అని చెప్పి అందరూ సత్రంలో పడుకున్నారు. ధనవంతుడు ఏం చేశాడు, ఆయన తల కింద మూట పెట్టుకొని పడుకున్నాడు. ఆ రోజుల్లో అంతే అండి. ఇప్పుడంటే మీరు గుళ్ళల్లో పోతే క్లాక్ రూమ్లు, లాకర్ ఫెసిలిటీసు అవన్నీ ఉన్నాయి. ఆ రోజుల్లో ఏమీ లేదు. ఏదన్నా సరే మూట కట్టుకొని తల కింద పెట్టుకొని పడుకునేవాళ్ళు. ఎందుకు తల కింద పెట్టుకొని పడుకుంటారు, ఇప్పుడు కూడా చూస్తుంటారుగా ట్రైన్లలో, స్లీపర్ క్లాస్లో కూడా ప్రజలు ల్యాప్టాప్లు తల కింద పెట్టుకుంటూ ఉంటారు, ఇంపార్టెంట్ బ్యాగులు సంఖలో పెట్టుకుంటారు, లేదంటే తల కింద పెట్టుకుంటారు. మీరు ఆ పెట్టుకునే స్టైల్ బట్టి తెలిసిపోతుంది ఎదుటివాడికి దీంట్లో ఏదో డబ్బు ఉందనేసి. అవునా? తల కింద చాలా జాగ్రత్తగా రాత్రిలో 10 సార్లు వేసి చూస్తూ ఉంటారు, గమనించారా? సేమ్ ఆయన ఏం చేశాడు, మూటలు కట్టుకున్నాడు, తల కింద పెట్టుకొని పడుకున్నాడు. కాసేపు అయిన తర్వాత బీదవాడు అనుకున్నాడు, ఓహో ఎలాగైనా సరే దాన్ని లేపేసామంటే ఆ మూట తీసుకెళ్ళిపోదాం, హాయిగా ఉంటుంది అనుకున్నాడు. సరే, కాసేపు పడుకున్నాడు, చూస్తూ ఉన్నాడు. అప్పుడప్పుడు ఆయన ధనవంతుడు అటు ఇటు కదులుతున్నాడు. సీజన్ దొంగ అయితే ఏం చేస్తాడండి, పడుకున్న తర్వాత దొంగతనం చేస్తాడా, ముందే దొంగతనం చేస్తాడా? కాసేపు అయ్యాక వెయిట్ చేశాడు. కాసేపు వెయిట్ చేస్తూ కాసేపు నిద్రపోతున్నట్టు నటించాడు. అలా ఇలా జరుగుతుంది. కాసేపు అయితే సీన్ కట్ చేద్దాం. మొత్తానికి ఉదయం ఎప్పుడో అర్లీ మార్నింగ్ ఆ బీదవాడికి మెలకు వచ్చింది. లేచి వెంటనే నిదానంగా వెళ్ళి చూశాడు. అక్కడ ధనవంతుడు పడుకొని ఉన్నాడు. వీడి అదృష్టం కొద్దీ ధనవంతుడి తల వచ్చి ఆ మూట పక్కకు పెట్టుకున్నాడు. వండర్ఫుల్ ఆపర్చునిటీ. మీరైతే ఏం చేస్తారు? ఇది మామూలుగా కాలేజీలో అడిగాను అనుకోండి, ఈ విధంగా ఫెసిలిటీ దొరికితే ఏం చేస్తారంటే మేము తీసుకెళ్ళిపోతాం సార్ అంటారు. ఇంకా ఆలోచించేది ఏం లేదు. వెంటనే ఏం చేశాడు, ఆ రోజుల్లో గడియారాలు లేవు, అలారం టైం పీస్లు లేవు, మొబైల్స్ లేవు, హిడెన్ కెమెరాస్ కూడా లేవు. ఏమన్నా సీసీటీవీ కెమెరాలు ఎవరన్నా చూస్తారంటే అవి కూడా లేవు. సో ఒకటి చూశాడు, అటు ఇటు చూశాడు. అందరూ బాగా గాఢ నిద్రలో ఉన్నారు. అది కూడా కాకుండా రాత్రి ప్రసాదం ఎక్కువ ఇచ్చినట్టున్నారు గుళ్ళో, కాబట్టి ఇంకా బాగా తిన్నారు, ఫ్రీగా తిన్నారు, హ్యాపీగా పడుకున్నారు. ఇతనికి మాత్రం నిద్ర పట్టలే కదా బీదవాడికి. సరే, తీసుకున్నాడు, మెల్లిగా ఆ బ్యాగ్ తీసుకునేసాడు, ఉడాయించి పారిపోయాడు. ఇంకంతే, మళ్ళీ వెనక్కి తిరిగి చూడకుండా పారిపోయాడు. ఎందుకంటే వెనక్కి తిరిగి చూసి గబక్కన పట్టుకుంటే మళ్ళీ అంత డబ్బులు కష్టమని పారిపోయాడు, అటు ఇటు చూడకుండా. అదొక చిన్న గుట్ట మీద అనుకున్నా, గుట్ట నుంచి పారిపోయాడు. తర్వాత కాసేపు అయ్యాక 1-2 గంటలు అయ్యుండొచ్చు,
భళ్ళున తెల్లారింది. తెల్లారంగానే ఇంకా సూర్యకిరణాలన్నీ వచ్చేసాయి. మెల్లిగా అందరూ లేయడం స్టార్ట్ చేశాడు. అప్పుడు ధనవంతుడు నిద్రలేశాడు. లేచి చూసుకున్నాడు. ఏమనుకుంటున్నారు ఇప్పుడు? ధనవంతుడు లేచి ఏం చేశాడు అనుకుంటున్నారు మీరు? అనుకోండి, ఏమనుకుంటారు జనరల్గా? తల దగ్గర మూట లేదు, మొత్తం ఆల్మోస్ట్ విపరీతమైన నగలు గిగలు ఉన్నాయి. ఈ రోజుల్లో అంటే 40,000 అండి. ఆ రోజుల్లో కూడా బంగారు నగలకు చాలా వాల్యూ ఉన్నాయి. లేవు. ధనవంతుడు రిలాక్స్గా ఉన్నాడు. అమ్మ మీరు అనుకోవచ్చే, సార్ ఇది కథ కాబట్టి రిలాక్స్గా ఉన్నాడు సార్ అని. అవునా? రియల్ లైఫ్లో ఎవడన్నా ఉంటాడా అనొచ్చు. ఎస్ మై ఫ్రెండ్స్, మీరు అనుకోవచ్చు సార్ చాలామంది ఒక 10 గ్రాములు నగబోతేనే మేము యాంగ్జైటీ వచ్చేస్తుంది, టెన్షన్ వచ్చేస్తుంది. అది కూడా కాదు, కానీ మా ఆవిడ పొరపాట్లో ఆమె ఇయర్ రింగ్స్ ఎక్కడ పెట్టిందంటే ఆ రోజు ఇంట్లోనే రణరంగం అని చెప్తుంటారు నాకు. ఎస్, ధనవంతుడు రిలాక్స్గా లేచాడు, హ్యాపీగా లేచాడు. వెళ్ళి స్ట్రెయిట్గా వెళ్ళి బీదవాడు ఎక్కడైతే పడుకున్నాడో, బీదవాడు వెళ్ళిపోయాడు కదా, వాడి తల కింద ఉన్న మూటను తీసుకొని వచ్చేసాడు. ఏంటంటే రాత్రి ధనవంతుడు వాడి తల కింద మూటను పెట్టాడు. మూటలు ధనవంతుడు మార్చేశాడు. ఆ పిచ్చి బీదోడు వేరే వాళ్ళ తల కింద ఉన్న దిండు ఎత్తుకొని వెళ్ళిపోయాడు, వేరే వాళ్ళ తల కింద ఉన్న మూటను తీసుకెళ్ళిపోయాడు. మారల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే, అదేవిధంగా మన మెదడులో దేవుడు చాలా శక్తి ఇచ్చుంటాడు. మనం ఎంతసేపు పక్కనోడి దాంట్లో చూద్దాం, వాడిని కంపేర్ చేద్దాం, వీడిని కంపేర్ చేద్దాం, వాడిని చేజ్ చేసుకుంటూ ఉన్న పొటెన్షియల్ని యూజ్ చేయట్లేదండి. దట్స్ వాట్ వండర్ఫుల్ ఇస్ సెడ్ ఇన్ లాంగ్ టైమ్ బ్యాక్ ఇన్ అవర్ హిందూ మైథాలజీ. మనలో బ్రెయిన్ పవర్ అద్భుతంగా ఉంటుంది. ఒకసారి దాన్ని యూజ్ చేయండి. డబ్బు సంపాదించడానికి 100 మార్గాలు దొరుకుతాయి. మీరేంటంటే ఇన్నాళ్ళు దాని గురించి ఆలోచించలేదు. వై మోస్ట్ ఆఫ్ ది పీపుల్ దే ఆర్ ఇన్ టు మిడిల్ క్లాస్, వై దే ఆర్ నాట్ బికమింగ్ రిచ్ అంటే, మిడిల్ క్లాస్లో ఫస్ట్ నేర్పించింది ఏంటంటే డబ్బు సంపాదించమని నేర్పిస్తున్నారు, కానీ ఇంకా ఎలా సంపాదించాలనేది సరైన దారులు చూపించట్లేదు. మిడిల్ క్లాస్లో ఏం నేర్పిస్తారు? ఫస్ట్ సేవ్ మోర్. సేవింగ్ తప్పు అని నేను అనట్లేదండి, సేవింగ్ తప్పు అని అనడమే లేదు. కానీ నేనంటాను అట్ ది సేమ్ టైం గివ్ మోర్ ఫోకస్ ఆన్ హౌ టు మేక్ మోర్ మనీ. ఎలా డబ్బు సంపాదించాలని ఫోకస్ పెడితే యూ కెన్ స్టార్ట్ మింటింగ్ ద మనీ. థౌజండ్స్ ఆఫ్ ఐడియాస్ యూ విల్ గెట్. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి. సేవింగ్ అంటారు, ఎంత సేవ్ చేయగలరు చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అతను ఉన్నాడు, 40,000 రూపీస్ శాలరీ వస్తుంది. 40,000 రూపీస్ శాలరీలో ఎంత సేవ్ చేయగలుగుతాడు మ్యాక్సిమం? మీరు అనొచ్చు 10,000. ఇదే క్వశ్చన్ కొన్ని నా ప్రోగ్రామ్స్లో అడిగితే కొంతమంది అంటారు, సార్ 20,000 సేవ్ చేయొచ్చు అంటారు. కొంతమంది అంటారు 30,000 సేవ్ చేయొచ్చు అంటారు. వెంటనే కొంతమంది నవ్వేస్తారు, సార్ 30,000 సేవ్ చేసి ఇంకేం బతకాలి సార్ అంటాడు. ఇంకోటి అంటాడు 35,000. నేనంటాను మ్యాక్సిమం 40,000 రూపీస్ సేవ్ చేయొచ్చు. అతని శాలరీ 40,000 అయితే 40,000 సేవ్ చేయొచ్చు. అదెలా అంటే సింపుల్, అస్సలు ₹1 కూడా ఖర్చు పెట్టకుండా ఏ ఫుట్పాత్ మీద పడుకుంటూ, గుళ్ళో తింటూ, గుళ్ళల్లో గోపురాల్లో తింటూ, ఫుట్పాత్లో తింటూ 40,000 సేవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అదే అంటే మనం సేవింగ్ మీద ఎక్కువ ఫోకస్ పెడితే ఒక లెవెల్ వరకే సేవ్ చేయగలం, దానికంటే ఎక్కువ సేవ్ చేయలేమండి. అదే మీ బ్రెయిన్ని జస్ట్ చేంజ్ ద ఫోకస్. ఇన్స్టెడ్ ఆఫ్ సేవింగ్, ఇఫ్ యూ ఫోకస్ యువర్ బ్రెయిన్ ఆన్ హౌ టు మేక్ మోర్ మనీ. ఇప్పుడు చెప్పండి, అదే 40,000 సంపాదించే ఉద్యోగస్తుడు డబ్బు సంపాదించాలి అని అనుకుంటే తన బ్రెయిన్ మీద ఎఫర్ట్ పెట్టి తన మైండ్ని నమ్ముకొని సంపాదిస్తే ఎంత సంపాదించవచ్చు? మీరే క్వశ్చన్ వేసుకోండి. 50,000, 60,000, 70,000, 1 lakh, 2 lakhs, 5 lakhs. స్కై ఈజ్ లిమిట్. ఎస్, మీకే ఆన్సర్ వచ్చేసింది మై ఫ్రెండ్స్. కాబట్టి అలానే నేను సేవ్ చేయొద్దని చెప్పట్లేదు, సేవ్ చేసుకోండి. బట్ మీ ఫోకస్ ఎప్పుడు మ్యాక్సిమం మనీ మేకింగ్ మీద పెట్టండి. ఆ వచ్చిన మనీని ఎలా ఇన్వెస్ట్ చేయాలని చూడండి. ఇన్వెస్ట్ చేస్తే యూ కెన్ స్టార్ట్ మేకింగ్ లాట్ ఆఫ్ మనీ. ఈ విధంగా చేస్తున్నాం. ఏం చేద్దామంటే నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకో కొత్త విషయంతో కలుద్దాం. డబ్బులు ఎలా సంపాదించాలి, ఏమేమి దారులు ఉన్నాయి, దాన్ని ఎలా ఇన్వెస్ట్ చేయాలి, మనీకి హ్యాపీనెస్కి ఏంటి రిలేషన్షిప్, రకరకాల మ్యాటర్స్ మనం డిస్కస్ చేయబోతున్నాం. బికాజ్ ఐ లెర్న్డ్ లాట్ ఆఫ్ థింగ్ ఫ్రమ్ వెరీ వెరీ రిచ్ పీపుల్. ఓకే, సో విష్ యూ ఆల్ ద బెస్ట్. ఒకవేళ ఈ ప్రోగ్రామ్ మీకు నచ్చితే షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. టిల్ వి మీట్ అగైన్, ఎంజాయ్ ఎవర్ బిట్ ఆఫ్ లైఫ్.
Kailash is logging off. Thank you.